నమస్తే అండి. ఈరోజైతే నేను ఏం చెప్తున్నానంటే, నిన్న జీడి గింజలు తీసుకొచ్చారని చెప్పాను కదండి. ఆ జీడి గింజలు ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. ఇదిగోండి జీడి గింజలు జీడికాయల నుంచి డివైడ్ చేసి కట్ చేసుకున్న జీడిపప్పు అండి ఇది. ఆ పప్పు అయితే అలా ఉంటుంది. ఇదిగోండి కట్ చేసినప్పుడు ఆ జీడికాయలు ఈ విధంగా ఈ 2 చెక్కలు చేస్తే ఈ చెక్కల్లో నుంచి ఆ పప్పు అనేది బయటకు వస్తుందండి. మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి చేతులకి ఫుల్గా ఆయిల్ రాసుకోవాలండి. అలాగే కత్తిపీటకి కూడా ఆయిల్ రాయాలి. ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ తీయాలండి. ఓ దెబ్బలను కానీ పట్టుకొని. ఇదిగోండి ఇవన్నీ అలా డివైడ్ చేసుకున్నాను నేను. నేనైతే కత్తిపీట అండి, మా సైడ్ అయితే ఇలాంటి కత్తిపీటలో వాడతారు. నేను ఈ కత్తిపీటతో అయితే నేను అలాగా డివైడ్ చేశానండి పప్పుని. కొంచెం కష్టమైన పనేనండి. అయితే మనం ఇష్టమైన దాని గురించి కొంచెం కష్టపడాలండి. టేస్టీగా మనం కూర వండుకోవాలంటే మనం ఏదైనా సరే మనకి ఇష్టమైన పని చేసుకోవాలంటే కనుక కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇవన్నీ కొంచెం ప్రాసెస్తో కూడిన పని. అయితే నేను రేపు వండుదామని ఈరోజే నేను 6 గంటలకు కూర్చున్నానండి కట్ చేయడానికి. 1 కేజీ కాయలు ఉంటాయేమో, అవన్నీ కట్ చేసి వండి పప్పు ఇలా వచ్చింది. 6 గంటలకు కూర్చుంటే 8 గంటలకు అయిందండి, కంప్లీట్ అయింది. ఓ 2 గంటలు పట్టిందనమాట అదంతాను. ఒక 3 రోజుల తర్వాత హ్యాండ్స్ అయితే మటుకి పొరల కింద ఊడిపోద్దండి. ఆయిల్ రాసుకున్నాం కాబట్టి. ఆయిల్ రాసుకోకపోతే కనుక పొక్కుపోయి కురుపులు అయిపోతాయి. ఆయిల్ రాసుకోకుండా మాత్రం చేయకూడదండి. ఈ పని అయితే మాత్రం ఆయిల్ రాసుకొని చేయాలి. హ్యాండ్స్కి ఒక బౌల్లో ఆయిల్ దగ్గర పెట్టుకొని చేసుకుంటూ ఉండాలండి. అయితే మనం ఏదైనా ఈ కూర వండుకోవాలనుకుంటే మాత్రం సాయంత్రం వండుకోవాలనుకోండి, పొద్దుట చేసుకోవాలి. మనం ఈ పని ఒక పూట ముందే చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అయితే మార్నింగ్ వండుకోవాలనుకోండి, ఈవినింగ్ ఒక రోజు ముందే సాయంత్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. అలా అయితే మనం త్వరగా కూర వండుకోగలుగుతాము. లేకపోతే లేట్ అవుతుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్తో కూడిన పని కదా. ఆ పొరలో గింజలు తీసి ఆ పప్పు పైన పొరలు కూడా తీసి అవన్నీ ఒక దాంట్లో పెట్టి మళ్ళీ వండేటప్పుడు వేడి నీళ్ళతో కడిగి అప్పుడు వేసుకోవాలండి. అంటే నేను ముందు వీడియోలో కాయలు మాత్రమే పెట్టి చూపించాను. ఆ జీడి గింజలు మాత్రమే పెట్టి. ఇదైతే నేను జీడి గింజలు కట్ చేయగా వచ్చిందని పప్పుని చూపిస్తున్నాను అనమాట. ఆ పచ్చి పప్పు అండి. అయితే నేనైతే టమాటా కూరలో వేసుకుంటున్నాను. వీలైన వాళ్ళు చికెన్లో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం టేస్ట్గా తినాలంటే కొంచెం కష్టపడాలి, తప్పదు.